ధర్మారావు కేవలం ధనవంతుడు మాత్రమే కాదు, ఆయన ధర్మాపురం గ్రామానికి తిరుగులేని భూస్వామి. ఆయన భార్య సుశీల వారి కుటుంబాన్ని జాగ్రత్తగా నిర్వహించేది. వారి ఇద్దరు కుమారులు నాగరాజు పెద్దవాడు, నారాయణ చిన్నవాడు పాఠశాలలో చదువుతున్నారు. సుశీల నిద్రవేళ కథలు, సున్నితమైన ఉపదేశాలతో వారి మనస్సులు మర్యాదలు పెంపొందించుకుంటున్నప్పటికీ ధర్మారావు దూరంగా ఉండి పంట దిగుబడి, భూమి వివాదాలు, అతని సంపద ఇచ్చిన ప్రతిష్టతో నిమగ్నమై ఉండేవాడు. అబ్బాయిలు అబ్బాయిలే అవుతారు అని అతను తరచుగా తోసిపుచ్చేవాడు. వారు పుస్తకాల నుండి మాత్రమే కాకుండా భూమి నుండి జీవితాన్ని నేర్చుకుంటారు. మొదటి హెచ్చరిక: తిరుగుబాటు మూలాలు. పాఠశాలలో జరిగిన సంఘటన మొదట్లో చిత్రీకరించిన దానికంటే చాలా ఘోరంగా ఉంది. తన తండ్రి హోదా వల్ల తనకు హక్కు ఉందనే భావనతో పెంచబడిన నాగరాజు తన సహాధ్యాయుడు వెంకట్ను వారాల తరబడి వేధిస్తున్నాడు. అతని భోజనం దొంగిలించడం, అతని నోట్బుక్లు చింపివేయడం. ఒకరోజు వెంకట్ నిరసన తెలిపే ధైర్యం చేసినప్పుడు నాగరాజు కోపంతో రగిలిపోయాడు. అతను వెంకట్ను గోడకు బలంగా తోశాడు. దానితో రక్తం కారింది. అతనిపై దెబ్బల వర్షం కురిపించాడు. నీకు ఎంత ధైర్యం, బిచ్చగాడి కొడుకు! నా తండ్రి ఎవరో నీకు తెలియదా? గణిత ఉపాధ్యాయుడు రావు జోక్యం చేసుకున్నప్పుడు నాగరాజు అతన్ని అవమానించటమే కాదు, అతని పాదాలపై ఉమ్మివేసి అసభ్యంగా అరిచాడు. మొత్తం తరగతి ముందు అతని అధికారాన్ని సవాలు చేశాడు. నా తండ్రి ఈ గ్రామంలో సగం యజమాని. నువ్వు కేవలం సేవకుడివి. నేను నిన్ను బయటకు గెంటేస్తాను. ప్రధానోపాధ్యాయుడు శర్మ ధర్మారావును పిలిపించాడు. మిస్టర్ ధర్మారావు, మీ కొడుకు హింస, అగౌరవం ఆందోళనకరంగా ఉన్నాయి. అతను ఒక సహాధ్యాయుడిపై దాడి చేసి ఒక ఉపాధ్యాయుణ్ణి అపవిత్రం చేశాడు. ఇది చిన్నపిల్లల దుశ్చర్య కాదు, ఇది ప్రమాదకరమైన దురాక్రమణ. వెంటనే దృఢంగా నిజమైన పశ్చాత్తాపంతో నియంత్రించకపోతే ఈ మార్గం నాశనానికి దారితీస్తుంది. ఇప్పుడే అతనికి దిద్దుబాటు అవసరం. ధర్మారావు అసౌకర్యంగా మారిపోయాడు. తిరస్కరించే చేయి ఊపాడు. హెడ్ మాస్టర్ సార్, అబ్బాయిలు గొడవ పడుతున్నారు. నాగరాజు ఉత్సాహంగా ఉన్నాడు, అంతే. అతను స్థిరపడతాడు. అతను హెడ్ మాస్టర్ కనిపించే నిరాశను విస్మరించి వెళ్లిపోయాడు. ఇంట్లో ధర్మారావు దాదాపు నిర్లక్ష్యంగా ఈ సంఘటనను వివరిస్తుండగా సుశీల ముఖం ఆందోళనతో పాలిపోయింది. సుశీల, హెడ్ మాస్టర్ ఒక చిన్న విషయాన్ని పెద్దది చేశాడు. కొంత చిన్నపిల్లల గొడవ. సుశీల గొంతు తొందరగా వణికిపోయింది. ధర్మం, ఇది చిన్నపిల్లల గొడవ కాదు. అతను మరొక పిల్లవాడిని బాధపెట్టాడు. అతను తన ఉపాధ్యాయులను అవమానించాడు. ఈ అహంకారం, ఈ హింస, నువ్వు నియమాలను విస్మరించడం, సంపద, అధికారాన్ని మాత్రమే విలువైనదిగా చూడటం వల్ల వస్తుంది. నువ్వు అతన్ని సరిదిద్దాలి. అతన్ని వెంకట్ ఇంటికి తీసుకెళ్లి హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పించాలి. అతన్ని తిరిగి పాఠశాలకు తీసుకెళ్లి రావుగారికి, ప్రధానోపాధ్యాయుడికి చేతులు జోడించి క్షమాపణ చెప్పించాలి. చర్యలకు పరిణామాలు ఉంటాయని అతనికి చూపించండి. లేకపోతే ఈ విషం అతన్ని తినేస్తుంది. బహుశా నారాయణ కూడా కావచ్చు. ధర్మారావు ఆమె తలపై దురుసుగా నవ్వుతూ అన్నాడు. నువ్వు చాలా ఆందోళన చెందుతున్నావు. అతను నా కొడుకు. అతనికి భూమి ఉంది. అతనికి బాగానే ఉంటాడు. నాగరాజు పేరున్నాడని తెలిసిన పాఠశాల అతని అడ్మిషన్ నిరాకరించినప్పుడు ధర్మారావు చలించలేదు. పనికిరాని పుస్తకాల నుండి వదిలించుకోవడం మంచిది. నాగరాజు, రేపటి నుండి నువ్వు భూమిని నేర్చుకుంటావు. అదే నిజమైన సంపద. క్రమశిక్షణ, చదువుల నుండి రహస్యంగా బయటపడిన నాగరాజు నేర్చుకోవడానికి కాదు, కార్మికులను ఆజ్ఞాపించడానికి పొలాల వైపు వెళ్లాడు. తన తండ్రి తిరస్కార అధికారాన్ని అనుకరిస్తూ అతని రోజులు ఖాళీగా తిరగడం, చిన్న బెదిరింపులు, ఇతర లక్ష్యం లేని యువకులతో స్థానిక మద్యం దుకాణాలను తిరగడంతో గడిచేవి. నారాయణ కష్టపడి సాధించిన విజయం 10వ తరగతి బోర్డు పరీక్షలలో
అతని మొదటి ర్యాంకు కేవలం ఉత్తీర్ణత మాత్రమే కాదు, అది జిల్లా స్థాయి విజయం. సుశీల గర్వంతో ఏడ్చింది. అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. అరుదైన ఆశతో నిండిన నారాయణ తన సర్టిఫికెట్ పట్టుకుని ధర్మారావు దగ్గరకు వచ్చాడు. నాన్న, చూడు, నేను జిల్లాలో మొదటి స్థానంలో నిలిచాను. నేను ఇంజనీరింగ్ చదవాలని ప్రధానోపాధ్యాయుడు అంటున్నారు. భూమి రికార్డులలో మునిగిపోయిన ధర్మారావు పైకి చూడలేదు. అతను ఎగతాళిగా, హా, ఫస్ట్ ర్యాంక్ అంతేనా? నువ్వు బాగా గుర్తుంచుకున్నావన్నమాట. ఈ సీజన్లో ఒక బస్తా బియ్యం ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా? అదే నిజమైన జ్ఞానం. నగరాలు, డిగ్రీల గురించి కలలు కంటూ సమయం వృధా చేయకు. మనం భూముల యజమానులం. సంతృప్తి చెందు. అతను సర్టిఫికెట్ను పక్కకు తోసేశాడు. నారాయణ స్తంభించిపోయాడు. అతని కళ్లలోని కాంతి, గుర్తింపు కోసమున్న ఆశతో ఆజ్యం పోసిన సంవత్సరాల ప్రయత్నం తక్షణమే ఆరిపోయింది. సందేశం స్పష్టంగా ఉంది. తెలివితేటలు, శ్రద్ధ, కలలు తండ్రికి అర్థం కాలేదు. భూమి మాత్రమే ముఖ్యం. అతని మార్గం ముందే నిర్దేశించబడింది. ఎందుకు కష్టపడాలి? ఎందుకు జాగ్రత్త పడాలి? ఆ రాత్రి నారాయణ తన నిర్ణయం తీసుకున్నాడు. అతను తన సర్టిఫికెట్ను చిన్న ముక్కలుగా చించివేశాడు. మరుసటి ఉదయం నాగరాజుతో కలిసి పనిచేయడానికి కాదు, తప్పించుకోవడానికి పొలాల్లో చేరాడు. అతను త్వరగా తన సోదరుని అలవాట్లను స్వీకరించాడు. పని లేకుండా ఉండటం, ధిక్కరించడం, చిన్న తిరుగుబాటు యొక్క తాత్కాలిక ఉత్సాహం. పనిలేని కొడుకుల నుండి భయపడే దుండగుల వరకు సోదరుల తిరుగుబాటు వేగంగా పెరిగింది. నాగరాజు స్వాభావిక దూకుడు, నారాయణ కుంగిపోతున్న ఆగ్రహం ఒకరిలో ఒకరు పరిపూర్ణమైన మార్గాన్ని కనుగొన్నాయి. అవి చిన్నవిగా ప్రారంభమయ్యాయి. సుశీల ప్రార్థన పెట్టె నుండి డబ్బు దొంగిలించడం, అనుమతి లేకుండా గిడ్డంగి నుండి ధాన్యపు బస్తాలు అమ్మడం, రాత్రంతా బయట ఉండటం. ధర్మారావు బలహీనమైన నిరసనలను ఎగతాళి చేసి తలుపులు మూయించారు. ఇది మా భూమి నుండి వచ్చిన ధాన్యం, ముసలివాడా. సుశీల వేడుకుంది, ఏడ్చింది, వెళ్ళిపోతానని బెదిరించింది కూడా. కాని తన సొంత సృష్టి, తన కొడుకుల కోపానికి పెరుగుతున్న భయంతో ధర్మారావు నిశ్చలంగా ఉండిపోయాడు. వాళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు మేము డబ్బును నిర్వహిస్తాము. మీరు చాలా పెద్దవారయ్యారు. వివాహం, మంచి అమ్మాయి, బాధ్యతాయుతమైన కోడలు. ఆమె వారిని మెత్తబరుస్తుంది, వారికి లంగరు అవుతుంది. ధర్మారావు గడ్డిని పట్టుకుని అంగీకరించాడు. వారు విపరీతమైన కట్నాలు ప్రతిపాదించారు, గౌరవనీయమైన కుటుంబాలను సంప్రదించారు. కాని వార్తలు వేగంగా వ్యాపించాయి. ఏ గౌరవనీయ కుటుంబము అపఖ్యాతి పాలైన సోదరులతో తమ కుమార్తె జీవితాన్ని పణంగా పెట్టలేదు. ప్రతిపాదనలను మర్యాదగా తిరస్కరించారు, తరచుగా దాచిన భయంతో. ఈ తిరస్కరణ సోదరుల నిరాశావాదానికి ఆజ్యం పోసింది. వారు తల్లిదండ్రుల ప్రయత్నాలను బహిరంగంగా ఎగతాళి చేశారు. సుశీలపై ఒత్తిడి శారీరక బరువుగా మారింది. సంవత్సరాల తరబడి ఆందోళన, నిస్సహాయత, తన కుటుంబం నాశనమవడాన్ని చూసిన ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఒంటరిగా, నిర్లక్ష్యం చేయబడిన ధర్మారావు బలహీనపరిచే పక్షవాతంతో బాధపడ్డాడు. అర్ధ శరీరం పనిచేయకుండా పోయింది. అతని మాటలు గొంతులోనే మిగిలిపోయేవి. తన వికలాంగుడైన భర్తను చూసుకోవడం, కొడుకుల భయం సుశీలను పూర్తిగా విరిచిపెట్టాయి. ధర్మం, నేను వెళుతున్నాను. ఇప్పుడైనా చూడు, నాశనం చూడు. దొంగలు అమ్మిన మన భూములు, మన కొడుకులు రాక్షసులు. మీరు ఎప్పుడూ వినలేదు, ఎప్పుడూ బాధ్యత తీసుకోలేదు. ఇప్పుడు వారిని ఆపు, మీరు చేయగలిగితే. ఆమె చేయి క్రింద పడిపోయింది. నిశ్శబ్దంగా బాధపడుతున్న ఆమె ఎప్పుడూ పట్టించుకొని హేతుబద్ధమైన స్వరం సుశీల మైనస్ పోయింది. ధర్మారావు ప్రపంచం ముక్కలయింది. అతని వైఫల్యం యొక్క నిజమైన భారం అతనిపై పడింది. పొడిగా ఏడుస్తూ తన ఒక్క చేతితో తన ఛాతీని బాదుకుంటూ ఉండేవాడు.
అంతిమ ద్రోహం, చేదు పంట. తండ్రి కర్తవ్యం యొక్క మిణుకు సుశీల చివరి మాటలతో ధర్మారావు తన పక్షవాతపు శరీరాన్ని లాగుతూ తన కొడుకులను ఎదుర్కోవడానికి ప్రయత్నించాడు. చాలు, మీ తల్లి పోయింది. మీ తప్పిదాల వల్ల ఈ పిచ్చిని ఆపండి. ఏమీ మిగలలేదు. నాగరాజు క్రూరంగా నవ్వాడు. ఏమీ మిగలలేదు. అర్థం లేని మాట. ముసలివాడా, నది దగ్గర ఇంకా పూర్వీకుల భూములు ఉన్నాయి, ఉత్తమమైనవి. ఏ మిగిలిన జాలి లేని నారాయణ కాగితాలను పైకి ఎత్తి చూపాడు. నువ్వు వీటిపై సంతకం చేస్తావు. అటార్నీ పవర్ ఇది సులభతరం చేస్తుంది. ధర్మారావు నిరాకరించినప్పుడు నాగరాజు అతని బలహీనమైన చేతిని పట్టుకుని అతని బొటనవేలును సిరాపాడ్ మీద, ఆపై ఒప్పందాల మీద బలవంతంగా నొక్కాడు. ఇదిగో, మీ బాధ్యత ఇప్పుడు ముగిసింది. మేము ప్రతిదీ నిర్వహిస్తాము. చివరి విలువైన భూముల అమ్మకంతో సోదరులు నగరానికి అదృశ్యమయ్యారు. వారి వికలాంగుడైన తండ్రిని ఉదాసీనుడైన సేవకుడు నిర్వహించే కొద్దిపాటి భత్యంతో